ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ ఇంటర్నల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్లో నార్మల్గా ఛార్జింగ్ కావచ్చు, డేటా కావచ్చు, అసలు సరిపోవట్లేదా? అయితే చూడండి, ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని టాప్ 4 మైండ్ బ్లోయింగ్ సూపర్ యూట్యూబ్ యొక్క సీక్రెట్ హిడెన్ ఫీచర్స్ని పరిచయం అనేది చేశాను. దీని ద్వారా మీరు డే మొత్తం ఎంత వీడియో చూస్తారో చూసుకోండి. తో పాటుగా మీకు బ్యాటరీ బ్యాకప్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఇంక్రీజ్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. ఇకపోతే ఆ టాప్ 4 సెట్టింగ్స్ మనం ఎక్కడి నుంచి చేసుకోవాలి, యూట్యూబ్లో ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే నార్మల్గా మనము యూట్యూబ్లో ఏదైనా సరే మనం వీడియోస్ చూస్తున్నప్పుడు కావచ్చు, ఎప్పుడైనా సరే టూ మచ్గా మనకు బ్యాటరీ డ్రైన్ అవ్వడమే కాకుండా ఆటోమేటిక్గా మనకు టూ మచ్గా బ్యాటరీ కూడా డ్రైన్ అవుతుంది, ఎంబీలు కూడా ఆటోమేటిక్గా ఖర్చు అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, జస్ట్ నేను యూట్యూబ్ అప్లికేషన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా వీడియోస్ అన్నీ ప్లే అవుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఏమీ చేయట్లేదు, కానీ ఆటోమేటిక్గా ప్లే అవుతున్నాయి. దీని ద్వారా కూడా మనకు బ్యాటరీతో పాటుగా డాటా కూడా మనకు టూ మచ్గా ఖర్చు అవుతుంది, కాబట్టి సరిగ్గా మనకు థంబ్నెయిల్ కూడా కనిపించదు. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏం చేసుకోవచ్చు అంటే, ఒక చిన్న సెట్టింగ్ని చేసుకోవడం ద్వారా ఈజీగా మనము మన యొక్క మొబైల్ బ్యాటరీతో పాటుగా డాటాని మనం సేవ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సింపుల్గా దీనికోసం మీకు సంబంధించిన కింద అకౌంట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది, దీని వల్ల ఇక్కడనే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మీకు జనరల్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది, దీని వల్ల ఇక్కడనే చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు ప్లే బ్యాక్ ఇన్ ఫీడ్ అనే పేరుతో ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. ఇది ఆల్వేస్ ఆన్లో అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మనకు టూ మచ్గా బ్యాటరీతో పాటు ఆటోమేటిక్గా వీడియోస్ బ్యాక్గ్రౌండ్లో మనకు ప్లే అవుతూ ఉంటాయి, మనకు తెలియకుండానే సౌండ్ రాదు, కాకపోతే ఈజీగా ప్లే అవుతుంటాయి. కాబట్టి దాని ద్వారా కూడా మనకు బ్యాటరీ టూ మచ్గా ఖర్చు అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మీరు టోటల్గా దీన్ని ఆఫ్ అయితే చేసి పెట్టుకోండి. దీని ద్వారా మనకు బెనిఫిట్ ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు డాటా ఖర్చు కాదు, దీంతో పాటుగా ఇప్పుడు చూసుకోవచ్చు ఏ వీడియోస్ ఇక్కడ నుంచి ప్లే చేద్దామన్నా ఆటోమేటిక్గా ప్లే కావాలన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు నేను స్క్రోల్ మాత్రమే చేస్తున్నాను, చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా ప్లే అవ్వడానికి మనకు 0% ఛాన్స్ అయితే ఉండడం జరగదు అనమాట. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన సెకండ్ వన్ సెట్టింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్ దీంట్లోనే ఉంటుందన్నమాట. ఆ సెట్టింగ్ కూడా మీరు ముందు యాక్సిస్గా మీకు సంబంధించిన అకౌంట్ ఇక్కడే చేసుకోండి. క్లిక్ చేసుకొని ముందుగా సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడే మీకు ఒక కొత్త సెట్టింగ్ అయితే ఈ మధ్య కాలంలో యూట్యూబ్ తీసుకురావడం జరిగింది. దాని పేరు వచ్చేసి డేటా సేవింగ్ అనమాట. సింపుల్గా ఇది డిఫాల్ట్గా ఆఫ్ అయి ఉంటుందన్నమాట. ఎందుకు నేను యూజ్ చేశానంటే, మనకు డేటా టూ మచ్గా సేవ్ అవ్వాలి, దీంతో పాటుగా మనకు నెక్స్ట్ లెవెల్లో మనకు బ్యాటరీ కూడా సేవ్ అవ్వాలి. కాబట్టి సింపుల్గా ఇక్కడ నుంచి ముందుగా మీరు డేటాని హెవీగా సేవ్ చేసుకోవాలి. మీరు డే మొత్తం మీకు వచ్చిన డేటాని యూజ్ చేయాలంటే మాత్రం మీరు కంపల్సరీగా ఈ డేటా సేవింగ్ మోడ్ని మాత్రం కంపల్సరీగా అనేబుల్ చేసి అయితే పెట్టుకోండి. దీంతో పాటుగా మీకు కావాలి అనుకుంటే మీరు యూట్యూబ్లో ఎంత టైం అయితే కేటాయించాలనుకుంటున్నారో దాని తర్వాత మీకు రిమైండ్ చేయాలంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని జీబీలా ఎన్ని ఎంబీలా అనేది ఇక్కడ నుంచి మీరు చూస్ చేసుకొని రిమైండర్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ కూడా మనకు అవైలబుల్లో ఉంది, కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్, కాబట్టి మీరు కంపల్సరీగా ఒకసారి ట్రై అయితే చేయండి. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన థర్డ్ వన్ సెట్టింగ్ ఏంటంటే, అది కూడా మనకు ఇందులోనే ఉంటుంది. యాజ్ ఈజ్గా మీరు అకౌంట్ సెక్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ముందుగా సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి, మళ్ళీ జనరల్లోకి అయితే రండి. వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు డార్క్ థీమ్ పేరుతో ఒక ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంటుంది అనమాట. మనం డిఫాల్ట్గా ఏం చేస్తాం, నార్మల్గా లైట్ థీమ్లో మనము యూట్యూబ్లో వీడియో చూడడం కావచ్చు, ప్రతి ఒక్కటి మనం చేస్తుంటాం. కాబట్టి అలాంటప్పుడు మనకు టూ మచ్గా మనకు బ్యాటరీ అయితే డ్రైన్ అవ్వడం జరుగుతుంది. డాటా దీంట్లో ఖర్చు ఏం కాదు, కాకపోతే టూ మచ్గా డ్రైన్ అవుతుంది అనమాట. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, సింపుల్గా ఇక్కడ నుంచి సేమ్ టు సేమ్ ఇప్పుడు నేను చేసినట్టుగా మ్యాక్సిమం యూట్యూబ్ని మీరు ఇక్కడ నుంచి జనరల్ సెట్టింగ్లోకి వెళ్ళేసి మోర్ దెన్ ఇక్కడ నుంచి మీరు డార్క్ థీమ్లో అయితే యూజ్ చేయండి. మీకు చూపించడానికి మాత్రమే నేను చెప్తున్నాను, కాబట్టి నేను ప్రజెంట్ వీడియో చేస్తున్నాను కాబట్టి నేను మళ్ళీ నార్మల్ మోడ్కి అయితే తీసుకురావడం జరిగింది అనమాట. ఈ విధంగా ఈ 3 సెట్టింగ్స్ మీరు దీంట్లో చేసుకున్న తర్వాత ఇకపోతే మనం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ 2 సెట్టింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్ ఐకాన్ పైన ఈ విధంగా హోల్డ్ చేసి అయితే పట్టుకోండి. అప్లికేషన్ ఇన్ఫర్మేషన్లోకి అయితే వెళ్ళండి. మీకు ఐ బటన్ కూడా ఉండొచ్చు అక్కడ. దాంట్లోకి వెళ్ళిన తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే టూ మచ్గా మనకు బ్యాటరీ అనేది ఖర్చు అవుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇది నార్మల్గా నో రిస్ట్రిక్షన్లో అయితే ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇక్కడ నుంచి మీరు బ్యాటరీ సేవ్ రికమెండేషన్ ఆప్షన్ మీకు కనిపిస్తుందన్నమాట. దీనిపైన మీరు క్లిక్ అయితే చేసుకోండి. దీని ద్వారా మీకు టూ మచ్గా బ్యాటరీ సేవ్ అయితే కావడం జరుగుతుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకు తెలియకుండానే
బ్యాక్గ్రౌండ్లో టూ మచ్గా మనకు డాటా కూడా ఖర్చు అవుతూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఇందులోనే ఆప్షన్ కూడా మనకు ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి రిస్ట్రిక్ట్ మొబైల్ డాటా యూసేజ్ ఆప్షన్ మీకు కనిపిస్తుందన్నమాట. ఇక్కడ నుంచి మీరు ఎప్పుడైతే యూట్యూబ్ని ఎక్కువగా యూజ్ చేయరో అప్పుడు సింపుల్గా ఇక్కడ నుంచి మీరు అన్చెక్ మార్క్ చేసి ఓకే పైన క్లిక్ అయితే చేసుకోండి. దీని ద్వారా టోటల్గా ఈ అప్లికేషన్కే మీకు డేటా అనేది రాదన్నమాట. దీంతో పాటుగా మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే డైరెక్ట్ దీన్ని మీరు ఇక్కడ నుంచి అనేబుల్ చేసుకోండి. లేదనుకుంటే ఇక్కడ మీకు డేటా యూసేజ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు బ్యాక్గ్రౌండ్ డాటా పేరుతో ఒక ఆప్షన్ ఇంకొకటి కూడా ఉంది. అక్కడ కూడా మీరు చేసుకోవచ్చు కంప్లీట్ ఆఫ్ చేయాలనుకుంటే. లేదనుకుంటే బ్యాక్గ్రౌండ్లో మీరు అప్లికేషన్ యూజ్ చేస్తున్నప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండద్దు, ఆన్ చేసినప్పుడు మాత్రమే యూజ్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ నుంచి మోర్ దెన్ మీరు బ్యాక్గ్రౌండ్ డాటాని ఇక్కడ నుంచి క్లోజ్ అయితే చేసుకోండి, ఆఫ్ చేసి పెట్టుకోండి. దీని ద్వారా కూడా మీకు సూపర్ లెవెల్లో మీకు బ్యాటరీ సేవ్ అవ్వడమే కాకుండా మీకు డైలీ వచ్చే డాటా ఈజీ 100% మీకు నెక్స్ట్ లెవెల్లో సేవ్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. ఇకపోతే ఫ్రెండ్స్, ఈ టాప్ 4 సెట్టింగ్స్లో మీకు ఏ సెట్టింగ్ నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కంపల్సరీగా కమెంట్ చేయండి. దీంతో పాటుగా ఈ అన్ని సెట్టింగ్స్లో ఏదైనా మిస్సింగ్ సెట్టింగ్స్ ఉంటే నాకు కంపల్సరీగా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.